ఎన్నాళ్ళకి ఇలా కనపడడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఒక పక్క షోస్ అండ్ ఇంకో పక్క మూవీ షూట్స్లో బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్ కానీ అది కానీ సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ దేంట్లోనూ కూడా టచ్లో లేను. బట్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ డేస్ ఐ గాట్ అ గుడ్ బ్రేక్ ఆఫ్ 4 to 5 days. సో ఈ 4 to 5 daysని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న మా శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాలి పక్కనే బై రోడ్ అని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. అలాంటిది ఈరోజు నేను నాతో పాటు సూరి అండ్ మిస్టర్ శ్రీకాంత్ బిజీ డ్రైవింగ్. సో దాని తర్వాత ఇంకో ఇద్దరు యాడ్ అవ్వబోతున్నారు. సో మేము బాయ్స్ అందరం కలిసి శ్రీశైలంకి వెళ్తున్నాం ఆ శివుని దర్శనం కోసం. తమన్నా కూడా బాయ్స్ ట్రిప్ తమన్నా కూడా రావాల్సింది, బట్ షీ హ్యాడ్ టు అర్జెంట్ గా గో టు షోలాపూర్. సో మిస్ అయ్యింది, బట్ మేబీ సమ్ అదర్ టైమ్ సూన్. తెలుసు కదా పిలుపు ఉండాలి అనేసి అంటారు. సో అలాంటి పిలుపు వచ్చేసింది. బయలుదేరుతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. ఇప్పుడు నెక్స్ట్ మా నవీన్ కుమార్ బుక్క అండ్ మిస్టర్ ముక్కు అవినాష్ ఇద్దరు బండి ఎక్కబోతున్నారు. బై రోడ్ మేము వెళ్ళబోతున్నాం టు శ్రీశైలం. ఓం నమః శివాయ. అవినాష్ కి మేము కావాలని వచ్చేసామని చెప్పేసి చాలాసేపటి నుంచి కింద వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వాడు వచ్చి వెయిట్ చేసి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడా లేదా అనేది చూద్దాం. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. 15 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. చలికాలం కదా పలుకు కొరుక్కుంటున్నా. సిమ్కి ఏం ప్రాబ్లం ఏంటి? వాట్ ఇస్ దిస్? అది నువ్వు పార్టీకి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావా? డ్రెస్సింగ్ ఏంటి నువ్వేంటి? గుడికి పద. రేపుగా దర్శనం. నవీన్ ఏడి? నవీన్ ఏడి గారు మేనేజర్. మీకు ఎవ్వరికి మీ ఏ టైంకి రమ్మన్నా ఏ టైంకి వచ్చి ఒక టైం పంచాలి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బండి ఎప్పుడు పంపించాను? 2:33 అన్న 2:33కి వచ్చింది. ఫ్రెండ్స్ ఈయనకన్నా వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు కలవలేదు, ఏమనుకోకండి, బట్ క్షమించండి. కిందకు వచ్చావాడు ఎర్రి పప్పుల కిందకు వచ్చేసాడు. మీకు వచ్చిన సార్ కిందే ఉన్నావా? ఇప్పుడు వచ్చాం. బెంజకి పెట్టారు దిక్కులు పెట్టదా? బెంజ్ దిక్కులు పెట్టారా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడు చూడండి ఇట్రా. నేను జుగులు పెట్టుకొని వచ్చినానని వాడు వెళ్ళి కుంకుమ పెట్టుకొని వచ్చిండు. లేదు యాక్చువల్లీ కాపీ కేట్రా నువ్వు ఇట్లాంటి విషయాల్లో. నేను కరీంనగర్ మళ్ళా. హాయ్ వెల్కమ్. ఇప్పటివరకు మీకోసమే వెయిటింగ్. తీసుకొచ్చాడు. వావ్ పాపం లంచ్ చేయలేదని ఎప్పుడో వెళ్ళిపోయాను నేను. పొద్దున పూజ చేసి యాక్చువల్లీ కథలు పడకు. ఇందాక వీడియో రివైండ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సాంప్రదాయం 3కి షార్ప్ అని అన్నారు. ఏంటిది మీరు కొంచెం 3:30 అన్నాం. ఎనీవేస్ ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం మేము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. సరే అందరం బయలుదేరుతున్నాం. ఒకసారి అనేసేయండి నా ఓం నమః శివాయ. గైస్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి మేము శ్రీశైలం వెళ్తున్నాం. నువ్వు ఎన్నోసారి? నేను ఐ థింక్ థర్డ్ టైం. చేతు నువ్వు? థర్డ్ టైం. నవీన్ నువ్వు? ఒక 20 సార్లు. అమ్మ నువ్వు? 20 సార్లా? సూర్య నువ్వు వెళ్ళావా? సెకండ్ నువ్వు? For the first time ever. Yes. షిరిడి కూడా ఫస్ట్ టైం మనం వెళ్ళింది. షిరిడి నేను సెకండ్ టైం. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ నేను వెళ్తున్నాను. సో అడవిలో ఉంటుందంట. చాలా ఎక్సైటెడ్ గా రోడ్ జర్నీ ఎస్పెషల్లీ. ఇప్పటి వరకు వెళ్ళిన ప్రతి దర్శనం కూడా ఫ్లైట్ ఎక్కడాలు అవి ఇవి జరిగాయి, కానీ ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి బై రోడ్. పాటు మీ అందరి కళలు ఆశయాలు నెరవేరని చెప్పేసి ఆ పరమేశ్వరుని కోరుకుంటాం. నేను ఇప్పుడు వీడియో కట్ చేసిన వెంబటే వాడు ఏదో కంప్లైంట్ స్టార్ట్ చేస్తాడు, మేము వింటాం ఫ్రెండ్స్. అది స్టార్ట్ So basically it is showing 4.5 hours to 19 kilometers, but I'm quite sure ఇంకొక 1 hour లో పంపించేస్తాడు మనల్ని శ్రీకాంత్. 1 hour కదా? Yes. Thank you. పంపిస్తాడా తీసుకెళ్తాడా? అవినాష్
డార్క్ సర్కిల్స్ ఎందుకు వచ్చినాయి కంటి కింద నీకు? షాడో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. కాదు చెప్పాక మొన్న కంటిన్యూటీ అని. మూవీ కంటిన్యూటీ. ఐ షాడో పెట్టుకున్నావా కంటి కింద? లేదమ్మా, ఇది ఒక మూవీ కమిట్ అయ్యాను. చేయించావా? ఫ్రెండ్స్ నాకన్నా అంత డార్క్ సర్కిల్స్ లేవు చూడండి. నీకెందుకుంటే చెప్పు. అంటే నేను కూడా షూటింగ్ లాగానే పడుకున్నావు అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ లేస్తావు. ఎందుకుంటే ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో గైస్. ఇప్పుడే అందరికి ఆకలి వేస్తుందని అంటే మంచి బ్రేక్. అందరికేం కాదమ్మా ఈవినింగ్ ఆకలి వేస్తా చెప్పి గంగా నెల వాళ్ళని తీసుకుంది. నాకు అర్థం కాలేదు సార్. తీసుకుంది ఇంత మొత్తం బ్రో తీసుకుంటే షాక్ వీళ్ళకి చెప్తాను. ఏం తీసుకుంది? అలానే అల్లనేరేడు పళ్ళు కాదు, రేగి పళ్ళు. గంగా నేరేడు వాళ్ళు. ఇగో బ్రదర్ చూడండి, ఇక్కడ వరకు ఉండే బ్రదర్, ఇక్కడ వరకు అయినాయి మొత్తం ఫినిష్ చేసింది. ఈరోజు ఫాస్టింగ్ లేదు, ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఫాస్టింగ్ అని చెప్పేసి మొత్తం తినేసింది. నేను ఒక్కదాన్నే తింటానా శ్రీకాంత్? నేను ఒక్కదాన్నే తిన్నానా? డ్రైవింగ్ చేస్తున్నాడు అడగకూడదు. ఒక్క నిమిషం చేతు అన్నారు. ఆయన ఏగలు తీసుకున్నారు వీళ్ళు. ఏగలు కదా తేగలు తీసుకున్నారంట. నేను ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్లే ముందు ఉపవాసంగా వెళ్ళాను కాబట్టి నేను ఒక కోటి కూడా తినలేదు. నోట్లు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో అలా బ్రేక్ తీసుకొని ఒకటి రేగి పళ్ళు కొనుక్కొని. యాక్చువల్లీ మేము టీ తాగుతాం అంటే నువ్వు తీసుకున్నావు, నువ్వు తినేసినావు. మాకు చాయ్ కావాలి నెక్స్ట్. యా సో వి ఆర్ కరెంట్లీ 100. వాట్ టైం యు విల్ బి స్టాపింగ్? వెరీ సూన్. 138 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఎన్ని కిలోమీటర్స్ కాపుతావు? టీ బ్రేక్ మిస్టర్ నవీన్ కుమార్ బుక్క చేతిలో ఉంది. ఒక 10 minutes ఆపుతాం. 10 minutes లోనేనా? వద్దులే, ఒక 1 hour లో ఆపుతాం. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరూ వెళ్ళారు టీలు కాఫీలు తాగడానికి. అబ్బా జెంటిల్ మ్యాన్ రా, అరే జెంటిల్ మ్యాన్ రా, నా కోసం డోర్ తీయడానికి. సో క్యూట్. లేదు స్పెట్స్ కోసం వచ్చి ఏంది నా కోసం రాలేదా? సచ్చినోడా మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? పప్పది ఏంది నువ్వు ఇది తింటున్నావు? బాగుందా? నువ్వే అవినాష్, ఏంది ఇది అవినాష్? మెదక బజ్జీలు మళ్ళీ ఎప్పుడు ఉంటాం. సరే నువ్వు టేస్ట్ చేయి. నా కోసం ఉస్మానియా బిస్కెట్లు, వీళ్ళ కోసం ఇది. బాగుందా? ఉస్మానియా బిస్కెట్ ఫ్రెండ్స్. వచ్చేసింది ఫ్రెండ్స్, పెట్టమ్మా. వాడక్కడికి వెళ్ళి మళ్ళీ మిర్చీలు తిన్నది చాలక పునుగులు వేయించుకొని వస్తున్నాడు చూడు. అగో ఎన్ని చట్నీలు, ఎంత మిర్చి, ఎంత ఇదే తెచ్చుకొని వస్తున్నాడు. ఏంది అవి నాకు సరిపోలేదా నీకు? నవీన్ కోసం తెచ్చినావా? ఎవరికో? నువ్వు ఒక్కటి ముట్టినా మర్యాద ఉండదు. నువ్వు ఒక్కటి ముట్టినా మర్యాద ఉండదు. లుక్ ఎట్ దిస్ ఫ్యాన్సీ థింగ్. ఇది నీకా? లెమన్ నాకు పాప. వావ్, అంటే ఇట్లా ఆరెంజ్ ఫోన్లు ఉన్న వాళ్ళు అన్ని ఆరెంజ్ లో తాగాల. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. అవినాష్ పునుగులు తిననన్నావు. ఇది బోనాలు. పూజ will be start again. You need to wait for 20-25 minutes. వాడికి తినంగానే అర్జెంట్ గా పార్టీ వస్తుంది ఫ్రెండ్స్, అందుకే అట్లా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. మీరు ఏమనుకోకండి. వీడు మనిషా ఏంది ఫ్రెండ్స్? ఏమో మళ్ళీ తినడానికి తెచ్చుకుంటున్నాడు. డార్లింగ్ అని అంటారు. ఒరే ఎవరికి రా ఇవన్నీ? నిజం చెప్పు. లంచ్ చేయలేదు కదా నేను. నువ్వెన్ని సార్లు లంచ్ చేస్తున్నావు? చాయ్లో ముంచుకొని తింటున్నా. ఎన్ని తెచ్చుకున్నాడు చూడండి. బాగుంది కదా అమ్మా? అన్ని ఆర్డర్ పెట్టుకున్నామా? అసలు ఏం తిన్నట్టు అనిపించట్లేదు. పందిలాగా తిన్నావు పద. అక్కడ శివుని దర్శనానికి లేట్ అవుతుంది పద. ఇంతసేపు
తినుడే 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 ఉంది. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, వనిత వనిత నా అందమైన వనిత. Guys, we were waiting for the dam which Avinash has mentioned 2 hours ago that oka dam ostadi ani 2 hours nunchi rala. And ఏంటది డిండి డ్యామ్ కి వచ్చేసాం on the way. Let's see what is the Dindi Dam. Wow friends, this is the Dindi Dam. ఎంత బాగుందో. డ్యామ్ కి వచ్చాం ఫ్రెండ్స్, శ్రీశైలంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్వామి శరణమయ్యప్ప, హర హర మహాదేవ శంభో శంకర. సో ఆల్మోస్ట్ ఈ గేట్ క్లోజ్ అయిపోద్దేమో చలి వల్ల మంచు వల్ల అనే దాని వల్ల వీలైనంత తొందరగా స్టార్ట్ అయిపోయాము. దిస్ ఇస్ మన్ననూరు చెక్ పోస్ట్. ప్లాస్టిక్ ని ఎట్లా ఇది చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే పడేస్తారు నాకు తెలిసి. ఓ మై గాడ్, గద్దర్ గారు. ఎంటర్ ది డ్రాగన్. ఫ్రెండ్స్ రీచ్ అయిపోయాము అండ్ దిస్ ఇస్ అవర్ విల్లా. హాయ్ ఫ్రెండ్స్. సో ఒక చాలా పెద్ద విల్లా తీసుకోవడం జరిగింది అందరం ఒకటే దగ్గర ఉండడం కోసం. ఇంకొంచెం సేపులో ఫుడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫుడ్ రాగానే తిని పడుకోవాలి బికాస్ మార్నింగ్ 5 o'clock అభిషేకం. దానికోసం మేము 3 o'clockకి లేచి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అది నా రూమ్. క్విక్ రూమ్ టూర్ ఇస్తాను నేను. దిస్ ఇస్ ద రూమ్, this is the bed, and that side is the bathroom. That should be good. Hi friends. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను కండువా మర్చిపోయాను ఫ్రెండ్స్, పంచ ఒకటే తెచ్చుకున్నాను. అలాగే సోప్ కూడా మర్చిపోయాను. ఏం తీసుకున్నాం? కండువా ఒకటే. మాతో పాటు సూర్య అండ్ శ్రీకాంత్ అని కూడా షాపింగ్ చేసిండు. వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా షాపింగ్ చేసేసిండ్రు. సో డిన్నర్ చేసేసి బయటకు వెళ్ళి ఇట్లా షాపింగ్ చేశారు ఫ్రెండ్స్, నేను మాత్రం చేయలేదు. నాకేం తీసుకోలేదు. యు నో వాట్ ఫ్రెండ్స్, శ్రీశైలంకి వచ్చి అవినాష్ ఒక పని చేశాడు. ఇటుకలు తిన్నాడు ఫ్రెండ్స్, ఇటుకలు తిన్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అది కూడా ఇటుకలు పగలకొట్టి మధ్య నుంచి తీసి తిన్నాడు ఫ్రెండ్స్. టీ తాగడానికి వచ్చినాము. ఇక్కడ లక్ష్మి కదా మీ పేరు? మీ ఏం ప్రోగ్రామ్ చూస్తారు? స్టార్ మా పరివారం. స్టార్ మా పరివారం. మీరా మీ అబ్బాయా? మా అబ్బాయి ఎక్కువ చూస్తాడు, మా పెద్ద అబ్బాయి కార్తిక్. ఎవరి ఇష్టం సామ పరివారంలో బాగా? మీ జోక్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మమ్మ. ఇక్కడ పడితే అక్కడ చాయ్ కొట్టు పెడుతూ ఉంటాడు నాకు తెలిసి ఫస్ట్ షాప్. చాయ్ చాయ్ శ్రీశైలం చాయ్. అన్న చదువుతారా? అందుకే వచ్చినాం కదా. ఇప్పుడే వచ్చారా? అవును. చదువుతారా? చాయ్ తాగడానికి కాకపోతే దగ్గరికి ఎందుకు వస్తారయ్యా? పెట్టుకుందాం అయితే. పెట్టి చక్కెర వేస్తలేదు. ఇక్కడ స్పెషాలిటీ అంతే. సారీ మేడం, మేడం రోజు చూస్తుంటా. మీరు ఆ ప్రోగ్రామ్ వస్తారు మేడం, చెప్తా ఉండు. మేడం ఇది బిగ్ బాస్ చేస్తారు కదా, బిగ్ బాస్ 9. అవును. బాగుంటాయి మేడం. సంజన గారు కదా? సంజన మేడమా? కాదు అది మర్చిపోయాను. సారీ మేడం. ఏం చేస్తుంటారు మామూలుగా? మీరు పెట్టిన చాయ్ తాగుతారు. చాయ్ అల్లం చాయా? అన్న ఈయన ఎవరో తెలుసు కదా? తెలుసు సార్. ఎవరు సార్? మేము సినిమాలో చూసింది. మేము తొందరగా దగ్గరకు వస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా అందుకే గుర్తుపట్టిన నా పేరు. మీ పేరు తెలుసు సార్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అవినాష్ సార్ వచ్చినారు టీ చేయడానికి. కరెక్ట్ డైలాగ్ చెప్పించిండు. అవినాష్ సార్ వస్తున్నారు టీ అని క్లియర్ గా చెప్పించాడు. కరెక్ట్ గా మార్నింగ్ 5 o'clockకి మా దర్శనం. 3కి లేచి తలస్నానం చేసుకొని స్టార్ట్ అవ్వాలి. అండ్ రైట్ టైం వచ్చేసి ఇట్స్ 9:57. ఇంకా ఇక్కడ టైం పాస్ చేస్తుంది. చాయ్ తాగోదామంట. ఇగో ఈవిడే చాయ్ ఆపింది. కళ్యాణి
పూర్తయిపోయింది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. అద్భుతమైన దర్శనం జరిగింది. ఆల్ బికాస్ ఆఫ్ మిస్టర్ నవీన్ కుమార్ బుక్కా. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఐ లవ్ యూ. అండ్ మొట్టమొదటిసారి నేను రావడం శ్రీశైలానికి